పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గలదండి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతో గొప్ప దేవుడు నాయన. నాయన మీ బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గొప్పది నాయన. అవి మా ఆలోచనకు అందవు నాయన తండ్రి. మీరు ఆ జ్ఞానాన్ని మాకు ఇస్తే కానీ మాకు తెలియదు నాయన మీ జ్ఞానం అంటే. మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన, మీ జ్ఞానాన్ని తెలుసుకున్నటకు, ఆ విధంగా ప్రవర్తించుటకు తండ్రి మీరే కృప చూపిసండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడటం వల్ల అది చెడు వాసన కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత ఉంటే అది త్రాసులో పెడితే ఏమైపోతుంది? జ్ఞానాన్ని ఘనతని తేలగొట్టేస్తుంది. కొంచెం బుద్ధిహీనత, బుద్ధి లేకపోతే దేవుని జ్ఞానాన్ని ఘనతని ఏం చేస్తుంది? తేలగొట్టేస్తుంది. 3వ వచనం. బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన బుద్ధిహీనతను కనపరుచుకుంటాక ఏమవుతాడు? భయపడి అధైర్యపడి తన ప్రవర్తన ఏం చేస్తున్నాడు? అందరికీ తెలియజేస్తున్నాడు, నేను బుద్ధిహీనుడిని, నాకు బుద్ధి లేదు అని. ఆ బుద్ధిహీనత వల్ల దేవుని జ్ఞానం తేలిపోతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 13వ వచనం. మోసే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచకొనకపోతుమి. ఇక్కడ ఏమంటున్నారు దానియేలు గారు? మోసే ధర్మశాస్త్రంలో ఏదైతే కీడు మీ మీదకి వస్తుందని మాకు రాసి తెలియజేశారో అది మేము మానలేదు. దేని నిమిత్తం? మా చెడు నడవడి మానకపోతుంది. ఆ సంభవించినా కానీ మాకు సంభవించింది అది. ఆ కీడంతా మాకు సంభవించిన ఆ చెడు నడవడి మేము మానకపోతుమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచకొనకపోతుమి. దేవునితో సమాధానం లేకపోతే ఏమవుద్ది? బుద్ధి ఉండదు. సత్యాన్ని అనుసరించి, ఆ విధిని అనుసరించి దేవునితో సమాధాన పడితే మనకి బుద్ధి వస్తుంది. చెడు నడవడి వదిలేసి సత్యమును అనుసరించాలంటే దేవునితో సమాధానము పడాలి మనం. అప్పుడు మనకి బుద్ధి వస్తుంది అని చెప్తున్నారు. అదే యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఎవరు? బుద్ధిమంతుడు. ఆ విధంగా చేస్తే నేను ఏదైతే మాటలు చెప్పానో, ఏదైతే వాక్యాన్ని మీకు ప్రకటించానో దాని ప్రకారం చేసిన వాడే బుద్ధిమంతుడు. దాని ప్రకారం చేయకపోతే బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనత గురించి లోక సువార్తలో కూడా మనకి తెలియజేశారు. లోక సువార్త 15వ అధ్యాయం. అక్కడ తప్పిపోయిన కుమారుడు
ఎప్పుడు వెళ్ళిపోయాడు? బుద్ధి లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు. 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చినప్పుడు లోకసువార్త అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? తనకు ఏదైతే ఆస్తి ఇమ్మన్నాడో ఆ ఆస్తి అంతా పోగొట్టేసుకున్నాడు. తనకున్న ఏదైతే ఉందో బలం అవన్నీ పోగొట్టుకుని అప్పుడు ఏమంటున్నాడు? నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఎప్పుడు? తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వస్తాను అని అనుకుంటున్నాడు. అంతకుముందు అతనికి బుద్ధి లేక తన ఉన్నదంతా పంచుకుని వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టు తిరిగి అంతా పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? తండ్రితో ఏమయ్యాడు? సమాధానం పడ్డారు కాబట్టి తండ్రి ఏం చేశాడు? అతన్ని చేర్చుకున్నాడు. 19వ ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. ఇక్కడ ఎప్పుడైతే మనసులో దేవునితో సమాధాన పడ్డాడో అప్పుడు దేవుడు వాని ఎందుకు కనికరం చూపి వాని చేర్చుకున్నాడు. మన దేవుని అందు సమాధాన పడకపోతే మనకి బుద్ధిహీనతలో వెళ్ళిపోతాం మనం. ఈ బుద్ధిహీనత కొంచెం బుద్ధిహీనత ఉంటే త్రాసులో నుంచి మనం తేలిపోతాం. మనకున్న ఘనత, దేవుడికి ఉన్న ఘనతని, జ్ఞానాన్ని పైకి తేలిలా చేస్తుంది. ఏదైతే బుద్ధిహీనత ఉందో త్రాసులో పెట్టినప్పుడు తూచినప్పుడు ఏమవుతుంది? అది తేలిపోతుంది. కాబట్టి మనం దేవుడి మీద ఆనుకుని దేవునితో సమాధాన పడితేనే మన బుద్ధిమంతులుగా ఉంటాం. ఈయన దేవుడు ఏ అయితే చెప్పాడో ఆజ్ఞల ప్రకారం బ్రతికితేనే మన బుద్ధిమంతులము. అలాగే ప్రసంగి 10వ అధ్యాయం 1లో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడడం అంటే ఈగలు ఎలాగొస్తాయి? బ్రతికున్నప్పుడే వచ్చి ఆలుతాయి. మరి చచ్చినవి ఎలాగ వాళ్తాయి? ఎందుకు? చచ్చింది ఎక్కడ చచ్చిపోయిందో అక్కడే పడి ఉంటుంది తప్ప అది వచ్చి తైలంలో వాలదు. మరి ఇక్కడ ఏమంటున్నారు? బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఇక్కడ చచ్చిన వారు ఎవరు? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికియుండి చచ్చినదే ఎండును. సుఖభోగాల్లో ఎవరైతే ఉండి వాళ్ళ తేలి ఆడుతున్నారో వాళ్ళు ఎలాంటి వారు? చచ్చిన వారు ఎండును. అదే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మన దేని చేత చచ్చిపోయాం? అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం. కాబట్టి ఈ చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఏమవుద్ది? వాసన కొడుద్ది. అది ఇక్కడే అది అందులో చెప్తున్నారు కదా, బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుడు చేత అది చెడు వాసన కొట్టును. దేవుని ఇష్టానుసారంగా మనం వెళ్ళి ఏదైతే తైలం అంటే అక్కడ పెర్ఫ్యూమ్, సెంట్ ఏమవుద్ది మనకి? ఆ సెంటు వాసన చూసినప్పుడు సువాసన వస్తుంది, మనసు హాయిగా ఉంటుంది. అదే చెడిపోతే చెడు వాసన కూడద్ది. అదే బ్రతికున్న ఏగా దాని మీద వాళ్ళు ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏమవుతుంది? మంచి వాసన వస్తుంది. అదే చనిపోయిన ఏగ అందులో పడి చచ్చిపోయి ఉంటుంది తప్ప అది వేరే ఒకరికి ఉపయోగం ఉండదు. అది ఉన్నదాన్ని కూడా చెడగొడుతుంది. కీర్తనల గ్రంథం
కీర్తనలు 38వ అధ్యాయం 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖత్వం వల్ల ఏమవుతుంది? గాయాలు పడి దాని నుంచి దుర్వాసనతో కూడిన స్రవం, దాని నుంచి చీమి ఆ స్రవం రసాలు కారుతుంది. రసాలు గారి ఎదడోళ్ళకి ఏం చేస్తుంది? దుర్వాసన వస్తుంది. వాళ్ళతో ఉన్న వాళ్ళకి కూడా అది అంటుకుంటే వాళ్ళలో నుంచి కూడా ఆ దుర్వాసన వస్తుంది. దేన్ని బట్టి వస్తుంది? అక్కడ మూర్ఖత్వం బట్టి. బుద్ధి కలిగి ఉంటే మన ఇతరులకు సువాసన పంచేవారుగా ఉంటాం. అదే మూర్ఖత్వం మనలో ఉంటే ఆ సువాసన దుర్వాసన అయిపోయి ఇతరులకు అది చెడుగా వెళ్తుంది. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఇక్కడ ఇస్సాకు గారు యాకోబు గారిని దీవిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు? యాసావు గారిని, నా నిమిత్తం వేట మాంసం తెచ్చి నాకు మంచి రుచిగల భోజనాన్ని తయారు చేసి నాకు ఇవి, నేను తిని నిన్ను దీవిస్తాను అన్నారు. అప్పుడు యాకోబు గారు తల్లి ఏం చేసింది? రెబ్కా ఆ మాట విని యాకోబు గారిని అక్కడ వాళ్ళ మందలో ఉన్న ఏదైతే మందలో ఉందో వాటిని బలిచ్చి వాటి మాంసాన్ని తయారు చేసి యాకోబు గారికి అమ్మ ఏదైతే మేక తోలు ఉందో ఆ గొర్రె తోలుని కప్పి ఇస్సాకు గారి దగ్గరికి పంపింది. అప్పుడు యాకోబు గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్సాకు గారు ఏమంటున్నారు? అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు. తడిమి చూసి ఇది ఎవరిని అంటున్నారు? ఇది స్వరం ఎవరిది? యాకోబుది. కాబట్టి నువ్వు యాసావు అంటున్నావు అంటే కాదు నేను యాసావునే అని దీవించమంటాడు. ఇప్పుడు ఆ దీవించమన్నప్పుడు యాకోబు గారి నుంచి ఏ వాసన వస్తుంది? ఆ మేక తోలు కప్పుకున్నప్పుడు ఆ మేక నుంచి వచ్చే స్మెల్ ఏమొద్దు? నీసు వాసన వద్దు తప్ప, రక్తం వాసన వద్దు తప్ప మంచి వాసన రాదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. మరి అతను గుడ్డివాడైనా కనపడకపోయినా అతనికి కళ్ళు వాసన అయితే చూడగలిగే ఉంది. చూసి ఏమంటున్నాడు? అక్కడ రావాల్సింది ఏ వాసన రావాలి? నీసు వాసన రావాలి. ఆ శరీరం ఏదైతే శరీరాన్ని కప్పుకున్నాడో ఆ రక్తపు వాసన రావాలి. ఇక్కడ ఏమంటున్నారు? నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. దేవుడు దీవించిన సువాసన వలె ఉంది. మరి ఇక్కడ దేవుడు ఎక్కడ ఇతన్ని యాకోబు గారిని దీవించారు? రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుగూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? యాకోబు గారిని ప్రేమించాడు కాబట్టి అక్కడ ఇస్సాకు గారు ఏ వాసన చూస్తున్నారు? ఆత్మ సంబంధమైన వాసన అతను చూసి ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తున్నారు. కాబట్టి ఏది
యాకోబు గారి మీద దేవుని దీవెన ఉందో ఆ దీవెనతో ఆత్మ సంబంధమైన ఆలోచనతో చూసి అతన్ని దీవిస్తున్నాడు. అదే ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఇక్కడ యాకోబు గారు చూడ్డానికి అక్కడ మోసం చేసినట్టు కనపడినా అక్కడ ఎలాంటి వారు? అతను దీవింపబడినవాడు, దేవుని చేత దీవింపబడినవాడు. కాబట్టి అక్కడ ఇస్సాకు గారు ఏ దృష్టితో చూశారు? ఆత్మీయ దృష్టితో చూసి అతన్ని దీవించాడు. అక్కడ ఏమంటున్నారు ఇస్సాకు గారు? ఇది నిజముగా దీవింపబడినవాడు, అతడు దీవింపబడినవాడనే నేను నిజముగా అతను దీవించాను, నిజముగా అతను దేవుని చేత దీవింపబడినవాడు కాబట్టి అతన్ని నేను దీవించాను. దేవుడు ఆల్రెడీ అతన్ని ప్రేమించాడు కాబట్టి ఆ వాసనే నాకు వచ్చింది. దేవుని సువాసన నేను చూడగలిగాను కాబట్టి ఆ సువాసన చేత నేను అతన్ని దీవించాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం శరీరానికి సంబంధించిన దాంతో చూస్తే మనకి అర్థం అవ్వదు, అక్కడ మోసం కింద ఉంటుంది. అక్కడ దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇస్సాకు గారు కూడా ఏ దీవెనలు ఇచ్చారు? దైవ సంబంధమైన దీవెనలు ఇచ్చారు కాబట్టి అక్కడ దీవింపబడ్డాడు. అది ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మనల్ని ఏం చేసి? ప్రేమించి మనకి పరిమళ వాసనగా ఉండడానికి బలిగాను అర్పణగాను తన్ను తాను సమర్పించుకున్నాడు. తను తాను సమర్పించుకుని మనకి ఎలాంటి వాసన ఇచ్చాడు? పరిమళ వాసన ఇచ్చి ఆయన దేవునికి బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఇక్కడ రక్షింపబడి వారికి నశించబడి వారికి ఎలాగే ఉన్నారు? వీళ్ళు క్రీస్తు సువాసనై మేము ఉన్నాము అంటున్నారు. అక్కడ రక్షింపబడి వారికి నాశనమయ్యే వారికి కూడా క్రీస్తు ఎలాంటి వారు ఉన్నారు? సువాసన, పరిమళ వాసన ఉన్నారు. అది మనం తీసుకుంటే మనకది రక్షణలోకి వస్తాం. 16వ వచనం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇక్కడ నశించే వారికి ఎలాంటి వాసన అన్నారు? మరణార్థమైన మరణపు వాసన. మనం దేన్నైతే తీసుకుంటామో దానికి మనకి అదే వస్తుంది. జీవింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను, మరణించిన వారికి మరణార్థమైన వాసనగాను ఇక్కడ మనం తీసుకోగలుగుతాం. మనం దేన్నైతే తీసుకుంటామో క్రీస్తు యేసు ఆయన ఏదైతే మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి తాను బలి అర్పించుకున్నారో దాన్ని మనం నశించేవారు తీసుకుంటే నాశనకరంలోకి వెళ్ళిపోతారు. అంటే మరణార్థమైన మరణానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతారు.
జీవించేవారు తీసుకుంటే ఆ వాక్యాన్ని జీవంలోకి వస్తారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు ఆయన యందు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. మనం ఆయన నుంచి తీసుకుంటేనే బుద్ధి జ్ఞానం మనకి వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదే 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చి జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి మన సువాసన ఎదజల్లాలి? క్రీస్తుని గూర్చిన సువాసన. ఆ సువాసన ఎలా ఉంటుంది? ఎప్పుడు వస్తుంది మనకి? మనం బ్రతికి ఉంటే రాదు. మనం చనిపోయి మనల్ని మనం రిక్తులుగా చేసుకుని ఏమన్నారు యేసు ప్రభు? నా దగ్గర రావాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవాలంటే ఇంకా మనకి దేని మీద ఆశ ఉండకూడదు. దేని మీద అయినా ఆశ ఉంది అంటే మనం ఉపేక్షించుకున్నట్టు కాదు. తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించమన్నాడు. యేసుప్రభు వారు కూడా ఏం చేశారు? తన్ను తాను ఉపేక్షించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. తన దగ్గర ఏదీ లేదు, ఏమీ లేకుండా దేవుని ప్రేమించి దేవుని యందు మనసుంచి తన్ను తానుగా బలిగాను అర్పించుకుని మనకు సువాసనే అయి ఉన్నాడు. ఆ సువాసన వెదజల్లి వెళ్ళాడు. ఇక్కడ ఏముంది? ప్రసంగిలో ఏమంటున్నారు? బొక్కాని తైలంలో చచ్చిన ఈగల పొడి చేత అది సువాసన చెడు వాసన కొడుతుంది అంటున్నారు. ప్రసంగి 10:1 బొక్కావని తైలంలో ఆ ఉన్న మంచి వాసనని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ వాసనని, దేవుని వాసన ఏదైతే సువాసన ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ వాసన వెదజల్లాలంటే మనం ఏమై ఉండాలి? మనం దేవుళ్ళలో బ్రతికి ఉండాలి, లోకంలో చనిపోవాలి. మన లోకంలో బ్రతికి ఉండి లోకంలో అంటే దేవుని ప్రకారం అది చచ్చిపోయి ఉన్నట్లు లెక్క. ఆ చచ్చిన వారు వెళ్ళి ఏదైతే పెర్ఫ్యూమ్ ఉందో అందులో పడితే ఏమవుతుంది? చెడు వాసన కొడుతుంది. అలాగే మన లోకంలో బ్రతికుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అది ప్రజల్లోకి ఎలాగెళ్తుంది? చెడు వాసన, దుర్వాసన కొడుతుంది. అది స్రవించుతుంది. ఆ దుర్వాసన కొట్టకుండా ఉండాలి అంటే దేవుని సువాసన మనం ఎదజాలి. దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే మనం లోకంలో చనిపోవాలి, దేవుళ్ళలో బ్రతకాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తను తాను అర్పించుకుని తిరిగి లేచి మనకు ఎలాగైతే పరిమళ వాసనగా ఉన్నారో మనం కూడా అదే పరిమళ వాసన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ వాసన మనం ఎక్కడున్నా సువాసన మనం వెదజల్లగలగాలి. మనలో నుంచి ఆ సువాసన రావట్లేదు అంటే మనం ఇంకా లోకంలో బ్రతికి ఉన్నామని లెక్క. మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వచనం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకుని పోయిరి. ఇక్కడ 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇక్కడ బుద్ధి గలవారు ఏం చేశారు? తమ నూనెని తీసుకుని వెళ్ళి దివిటీలు తీసుకుని వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. దేవుడు వచ్చేటప్పటికి నేను వస్తాను మీరు రెడీగా ఉండమన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? రెడీగా ఉన్నారు బుద్ధి కలిగి. బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు. ఇక్కడ బుద్ధిహీనత ఏం చేసింది? నిద్రపోయేలా చేసింది. కాబట్టి బుద్ధి కలిగి మనం ఎప్పుడు ఉంటే దేవుడు మనల్ని తీసుకుంటాడు. మన సమాజంలోకి వెళ్ళినప్పుడు మన సువాసన ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దేవునికి మన ఇంపైన సువాసనగా మనం ఎప్పుడైతే
మనం బలిగా అర్పించుకున్నామో అప్పుడు మనం దేవునికి సువాసనగా ఉంటాము. సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా క్రీస్తు యేసు యొక్క సువాసన మనం వెదజల్లగలం. మన ప్రజల్లోకి వెళ్ళి సువాసనగా ఉండాలి అంటే మనగా దేవునికి సమర్పించుకుని దేవుని ప్రేమిస్తే తద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి క్రీస్తు యేసు యొక్క సువాసన వెదజల్లగలం. మనం ఇంకా లోకంలో బ్రతికి ఉంటే చచ్చిన ఈగలు పడడం చేత అది ఏదైతే చెడు వాసన కొడుతుందో బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడడం చేత, అంటే బ్రతికి ఉన్న ఈగ పడితే అది వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి సువాసన వెదజల్లుతుంది. అదే చచ్చింది పడితే చెడు వాసన దుర్వాసన కొడుతుంది. కాబట్టి మనం దేని నిమిత్తం అయితే దేవుళ్ళలోకి వచ్చి మనం ఈ పోరాటం చేస్తున్నాము, ఆ పోరాట నిమిత్తం మనం దేవునికి బలిగాను అర్పణగాను సమర్పించుకుని మనం క్రీస్తు యేసు యొక్క సువాసనను మనం ఎదజల్లేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ వాక్యం ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన. స్తోత్రాలు తండ్రి. నాయన, యేసుక్రీస్తు వారు ఏ పరిమళ వాసన అయితే మాకు వెదజల్లి వెళ్ళారో తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క ఆ సువాసనగా మేము సమాజంలో ఉండులాగా మీరే కృప చూపి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. చచ్చిన ఈగలు పడడం చేత అది చెడు వాసన వస్తుంది ఆయన. అలాగే మేము చచ్చిన వారై ఉండి లోకంలో మిమ్మల్ని నమ్ముకున్నామని మిమ్మల్ని ప్రకటిస్తే తండ్రి అది చెడుగానే వెళ్తుంది ఆయన. తండ్రి, మీలో జీవము గలవారని జీవార్థమైన ఆ జీవాన్ని పట్టుకుని తండ్రి ప్రజల్లోకి వెళ్ళి తండ్రి యేసుక్రీస్తు వారి సువాసనను మేము ఎదజల్లేవారుగా ఉండడానికి తండ్రి మీరే కృప చూపి సహాయం చేయండి ఆయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ఫలింపజేయండి, సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.